యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ దేవుడికి నా మీద కుళ్ళు అనుకుంటాను. కావాలనే నా లైఫ్తో ఆటలాడుకుంటున్నాడు. మా ఇంట్లో వాళ్ళు మనమిద్దరం కలిసినప్పుడు మన కోసం ఒకసారి కూడా సెలబ్రేషన్ అని పార్టీ అని ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం వేరు పడిపోతున్నాం. ఇప్పుడు మన ఇద్దరిది అదేంటది మెన్స్ వర్సరీ అంట. దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. కాదు, ఇంట్లో వాళ్ళందరూ దీన్ని సంతోషానికి చేస్తున్నారు, దుఃఖానికి చేస్తున్నారు, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతోంది. ఇప్పుడేమో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిజమేంటో తెలిస్తే శివాని, నిజం చెప్పు. నీకిప్పుడు నన్ను చూస్తుంటే ఏమీ అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? ఊరికే ఏదో ఒకటి మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవు త్రిశూల్. రెడీ అవ్వటం కాదు శివాని, నేను నీ వెంట పడ్డాను, లవ్ చేశాను. దానికేమీ సెలబ్రేషన్ లేదు. నీకు తాళి కూడా కట్టాను, అప్పుడు కూడా సెలబ్రేషన్ లేదు. ఒక నెలపాటు చస్తూ సంసారం చేశాను. సంసారం చేశాను అంటే బయటి ప్రపంచం ప్రకారం ప్రతిరోజు ప్రతి క్షణం నీ వెనకాలే ఉన్నాను. ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా ఏమీ సెలబ్రేషన్ చేయలేదు. ఈ సిచ్యువేషన్ ఒక రకంగా నన్ను ఆడుకుంటున్నట్టు అనిపించట్లేదా నీకు? దయచేసి నీ మాటలు ఆపేసి ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికి వెళ్ళి రెడీ అవ్వు. నువ్వంతే. నా బాధను వినటానికి ఎవరూ లేరు నాకు. నీకు నాకు ఏమీ డిఫరెన్స్ లేదు. నీకు ప్రాణం లేదు. అర్థం చేసుకునే వాళ్ళున్నా ఫీలింగ్స్ చెప్పుకోలేవు నువ్వు. నాకు ప్రాణం ఉంది, ఫీలింగ్స్ చెప్పుకోవడానికి. ఇక నుండి ఇంట్లోనే ఉంటానని మళ్ళీ వెళ్ళావు. కాల్ చేసిన విషయం ఏంటో చెప్పు. అది ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. నేనా? మావయ్య. మామయ్య, ఎవరది ఫోన్లో? త్రివిక్రమ్ అన్నయ్య, ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఇంట్లో పార్టీ ఉందని తెలుసు కదా. మేము ఇక్కడ అంతా అరేంజ్ చేశాము. నువ్వు కూడా రా, కలిసి సెలబ్రేట్ చేద్దాము. లేదు రీనా, నేను రావడం కుదరదు. నాకు కొంచెం పని ఉంది. మీరు ఎంజాయ్ చేయండి. అదంతా తెలీదు, నువ్వు వస్తున్నావు అంతే. రీనా, అర్థం చేసుకో. విక్రమ్, సరే రీనా, వస్తానులే. థ్యాంక్స్ అన్నయ్య, కమ్ ఫాస్ట్. వాళ్ళిద్దరూ బాగా నాటకం ఆడుతున్నారు. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఓ అంటున్నారు. దాన్ని చూడ్డానికి నేను అక్కడికి వెళ్ళాలా? వెళ్ళి తీరాలి. నీకక్కడ ఒక పనుంది. నాకేం పని? అది నేను చెప్తానులే, పద. కాదు, ఇంట్లో ఉండేది మొత్తం 6. దానికి ఒక సెలబ్రేషన్, ఇదొక పార్టీ. మామయ్య, హౌస్ పార్టీ అంటే ఇలాగే ఉంటుంది. దీనిలో ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉంటారు. అదేదో కానివ్వండి. కాదమ్మా, పార్టీ అది అవసరమా? ఎందుకు ఇవన్నీ? అవసరం ఉంది. మీ పెళ్ళయి 1 నెల అవుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. దాన్ని మీరిద్దరూ అర్థం చేసుకోవాలి కదా. సరే అమ్మా, అలాగే. ఇప్పుడు మనం ఏం చేయాలి?
అన్ని విషయాలు మీ ఇద్దరు పంచుకోవాలి. ఏమైనా చిన్న తప్పులుంటే అమ్మగారు ఉన్నారు, గోవిందన్ ఉన్నారు, దాన్ని పరిష్కరిస్తారు. అయ్యయ్యో లేదు నాన్న, నేను చేయలేను. కుదరదని చెప్పకూడదన్నయ్యా. పార్టీ రూల్స్ అంటే రూల్సే, ఫాలో అవ్వాల్సిందంతే. అవును శివాని, అక్కడ వీడిలో ఇష్టమైన గుణాలు, ఇష్టం లేని గుణాలు నువ్వే చెప్పాలి. ఓ కాదు, నేను లేదబ్బా, నా వల్ల కాదు. నేను ఈ ఆట ఆడను. ఇది బాగుంది కదరా. ఇష్టం లేదు అంటే అది ఎందుకు ఇష్టం లేదు అదేనా చెప్పు. అది ఏమీ లేదు. లేదు, నేను చెప్పలేను ఇంతకి. త్రిశూల్, ఊరికే మొండిగా ప్రవర్తించకు, చెప్పురా. చెప్పి తీరాలా? చెప్పి తీరాలి. ఇప్పుడే చెప్పాలా? సరే, అలాగే. శివాని సరే అంటే నేను చెప్తాను. శివాని, నువ్వు అంటే వాడు చెప్తాడంట. చెప్పమని చెప్పమ్మా. వదినా, కమాన్ చెప్పండి. అయ్యయ్యో, ఒప్పుకుందా? ఇన్ని రోజులు తన గురించి మాట్లాడితేనే తిట్టేది, ఇప్పుడు తానే సరి అంది అంటే నా పరిస్థితి ఏంటో ఏమో. మాయా, ఆ పార్టీకి వెళ్ళి నేను చేసేదే ఉంది. ఊరికే నా కోపం తెప్పిస్తున్నావు. నువ్వు ఓపికతో ఉండాల్సిన సమయం ఇదే త్రివిక్రమ్. కామ్గా ఓపికతో ఉండు. నువ్వు ఏం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే పద. ఒక్క నిమిషం. ఏంటి? మనం ఇంకా లోపలికి వెళ్లే సమయం రాలేదు. మనం బయటే ఉండి లోపల ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవాలి. నీ మాట విని ఇక్కడి దాకా వచ్చాను. సరే చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. వదిన సరే అంది, వెళ్ళి అక్కడ నిలబడి స్టార్ట్ చెయ్యి. అవును, అక్కడే. దూరం అవుతున్న శివాని గురించి ఏం చెప్పను, అడ్డంగా దొరికిపోయాను. శివాని గురించి చెప్పమంటే ఏం చెప్పాలి? తన మంచి గుణాల గురించి చెప్తూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు. ఓ, తర్వాత చెప్పు. అన్నింటినీ, అందర్నీ కలుపుకొని పోయే గుణం. చిన్న చిన్న విషయాల్ని కూడా గుర్తుపెట్టుకునే శక్తి. తప్పున్నప్పుడు తగ్గడం, సరిగ్గా ఉంటే సంతోషంగా స్వీకరించడం, మనస్ఫూర్తిగా నవ్వే అంతే, అయిపోయింది. అంతేనా? అదెలా కుదురుతుంది అన్నయ్య? పూర్తిగా చెప్పి తీరాల్సిందే. లేదు, నాకు సిగ్గేస్తోంది. సిగ్గేంట్రా మా ముందు? చెప్పు కామ్గా. అది తనలో నాకు అన్ని గుణాలు ఇష్టమే, కానీ ఒకటి తప్ప. ఒక గుణమా? ఏంట్రా అది? తను నవ్వినప్పుడు విశ్వసుందరి, అదే తనకు కోపం వస్తే బుస కొట్టే నాగుపాము. రేయ్, ఈ ఇంటికి ముందే పాము దోషం ఉంది, భార్యనే పాము అంటావేంట్రా? హే త్రిశూల్, ఊరికే ఏదేదో చెప్పకరా నువ్వు. పాము అంటే ఓ మైల్ దూరం పారిపోయేవాడివి నువ్వు. ఇప్పుడు శివాని పాములాగా అనిపిస్తోందని చెప్పి తనని ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ నెల సంసారం చేసావు నువ్వు. శివాని, త్రిశూలేదో ఆట పట్టించడానికి నాగుపామన్నాడు. బాధపడకు. తను చెప్పింది తమాషాగా అయ్యుండొచ్చా, కానీ అదే నిజం. నేను పాముని. సరే సరే వదినా, ఇప్పుడు మీ టైం. మీరు వెళ్ళి అన్నలో ఏమేమి ఇష్టమో అన్నీ చెప్పండి. నేనా? అదేంటి వదిన అలా అంటున్నారు? ఇంతసేపటి దాకా అన్నయ్య చెప్పలేదా? అవునవును, చెప్పాలి. ఇంతసేపు నేను చెప్పాను, ఇప్పుడు నా గురించి శివాని చెప్పాలి.
గుర్తుంది? రూల్స్ అంటే రూల్సే, ఇక్కడే చెప్పాలి. లేదు, నేను రూమ్లో త్రిశూల్కి చెప్తాను కదా. త్రిశూల్, వద్దు వద్దు వద్దు, రూమ్లో వద్దు, ఇక్కడే చెప్పు శివాని. రూమ్కి వస్తావు కదా నువ్వు, అప్పుడుంటుంది నీకు. చూడ్డం చూస్తుంటే ఏదో చేసేటట్టే ఉందిగా. అందరి ముందు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని, తనకి కష్టమైనా కొంచెం కూడా వెనక్కి వెళ్లకుండా ఎప్పుడు పోరాడేవాడు. ఒక అమ్మాయికి 2 ఇల్లులుంటాయి. ఒకటి పుట్టిల్లు, ఇంకొకటి అత్తారిల్లు. తను 2 ఇళ్ళని కూడా సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే త్రిశూల్కి కూడా 2 ఇల్లులు. తను 2 ఇళ్ళని, ఇంట్లో వాళ్ళని సమానంగా చూస్తూ జాగ్రత్త పరుస్తూ వాళ్ళని సంతోషంగా ఉంచుతాడు. ఇది అడుగుతాను. అన్నింటికంటే ఎక్కువగా ఒక మంచి స్నేహితుడు కూడా. త్రివిక్రమ్, మాయా, నేను ఈ డ్రామాలవి చూడలేను. లోపల ఒక్కొక్కరు మాటలు వింటుంటే ఒళ్ళంతా మండిపోతుంది. ఒకరికి మించి ఒకరు నాటకాలు ఆడుతున్నారు. నువ్వు ప్రతిదాన్ని నాటకమని ఎందుకు అనుకుంటావు? లేకపోతే ఇంకేంటి? వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ ఉందా? వాళ్ళిద్దరి మధ్య గొడవలు, తిట్టుకోవడాలు అవే ఉండాలి. నాకు అలా అనిపించటం లేదు. వాళ్ళ మాటలు వింటే మనకి కోపం వచ్చేలాగా ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలోనూ ఒక నిజం ఉంది. అన్నీ వాళ్ళ మనసు లోపల నుంచి వచ్చాయి. ఏం నిజం మాట్లాడారు? వాడి మాయనా లేకపోతే కళాకారుడా? మాయా, వాళ్ళు చేస్తున్న సెలబ్రేషన్, లోపల జరుగుతున్న ఎంజాయ్మెంట్ చూస్తుంటే లోపలికి వెళ్ళి నాశనం చేయాలనిపిస్తుంది. త్రివిక్రమ్, కొంచెం ఓపిక పట్టు. నాశనం చేయటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మరి ఏం చేయమంటావు? చెప్తాను, అప్పటిదాకా ఊరుకో. వాళ్ల మాటలు నువ్వు వినలేకపోతే గనక నువ్వు ఇక్కడే నిలబడుండు. నేను వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి వచ్చి నీకు చెప్తా. సరే, మీరు చెప్పడం అయిపోయింది కదా. నేను మాట్లాడాను, శివాని కూడా మాట్లాడింది. ఇంకా పార్టీ అయిపోయింది కదా, ఇక మేము వెళ్ళొచ్చా? ఏయ్, ఏంట్రా ఎక్కడికి వెళ్తావు? అంత తొందరగా ఎలా పంపిస్తాను నిన్ను? ఇంకా చాలా ఉంది. ఇంకా ఉందా? అన్నయ్య, పార్టీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. వదిన, మీరు వీడిలో ఇష్టమైన గుణాల గురించి చెప్పారు కదా, ఇప్పుడు మీ లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీయా? అయ్యయ్యో, నేను చెప్పను. రేయ్, అదెలా కుదురుతుంది? ఓసారి చెప్పమంటే చెప్పాలి. చెప్పరా? చెప్పు. నాన్న, మీరు ఇలా కండిషన్లు పెడితే నేను చెప్పలేను. చూడండి. రేయ్, నువ్వు ఊరికే నాటకాలు ఆడకు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మా అక్క బావగారిని ఇష్టపడ్డం కాదు, డైరెక్ట్ ఎత్తుకుంటుందంతే. త్రిశూల్, ఇప్పుడు నువ్వు చెప్పరా. అమ్మా, చెప్పరా. కాదు. వెళ్ళన్నయ్యా. వెళ్ళరా. శివాని, ఇట్రామ్మా. నేను మొదటిసారి శివానిని చూసింది అడవిదారిలో వస్తున్నప్పుడు. తను ఇంకా గుర్తుంది.
లంగావోని వేసుకుంది. ఫస్ట్ టైం చూసినప్పుడే ఫిదా అయిపోయాను. తర్వాత తను ఎక్కడికెళ్ళిందో తెలియలేదు. తనని తలుచుకుంటూనే ఉన్నాను. దాని తర్వాత ఇంకోసారి తనని చూసింది వాళ్ళింట్లోనే. నీలి కలర్ మోడ్రన్ డ్రెస్ వేసుకుంది. అబ్బబ్బా, అలాగే తనని చూస్తూ మైమరిచిపోయాను నేను. ఖాళీగా ఉన్న నా మనసు వింటుందా? క్యాచ్ పట్టేసుకుంది. అక్కడి నుండి నా ప్రేమ త్రిశూల్ చెప్పడం అయిపోయింది. శివాని, నీ లవ్ స్టోరీ చెప్పమ్మా. నేనా? ఇప్పుడే కదా వాడు చెప్పాడు. 1-2 సార్లు నువ్వు అప్రూవల్ ఇచ్చావని. దాని గురించైనా చెప్పు. మొదటిసారి త్రిశూల్ని చూసినప్పుడు ఏమనిపించింది నీకు? చెప్పమ్మా. చెప్పండి వదినా, వెళ్ళండి. వెళ్ళమ్మా. 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 ప్రేమకి ఇంకొక పేరు అతను. మొదటిసారి కాదు, తనని ప్రతిసారి చూసినప్పుడు కూడా నాకు మళ్ళీ మళ్ళీ ప్రేమ పుట్టేది. నా ప్రతి పనిలో అతనున్నాడు. రేపటి నిరీక్షణలో అతనున్నాడు. నా ప్రతి అది నాది, అతనిదే. ఏంటి అందరలా స్టన్ అయ్యారు? వదిన మాటలకి మైమర్చిపోయారా? త్రిశూల్ అన్నయ్య, అది నువ్వు కాదు. శివాని, నిజంగా నీలో ఇంత ప్రేముందా? మీ ఇద్దరి ప్రేమ చూస్తుంటే 100 సంవత్సరాలు సంసారం చేస్తారు అనిపిస్తుంది. ఓ, ఇంతేనా? మరి అదేదో ప్రపోజ్ గిపోజ్ అన్నారు. ఊరుకోండి మామయ్య, తొందర పెట్టకండి. ఏం ప్రపోజ్? ఈ రోజు మీకు ఎప్పుడూ గుర్తుండిపోవాలి అని మేమొక నిర్ణయానికొచ్చాం. త్రిశూల్ మా అందరి ముందు శివానికి ప్రపోజ్ చేస్తాడు. అయ్యయ్యో, ప్రపోజా? నేను చేయను. కుదరదని చెప్పొద్దు, ప్రపోజ్ చేసి తీరాల్సిందే. రేణమ్మా, వద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్. చేసి తీరాలి. చెయ్యిరా. తీసుకో, ప్రపోజ్ చెయ్యి. తీసుకో. మీరు ఈ ప్రోగ్రాం చేస్తూ ఉండండి, నేను నెక్స్ట్ ప్రోగ్రాంకి రెడీ అయ్యి వస్తాను.
దారిలో నడిచే ప్రతి అడుగు కూడా నీకు దగ్గరవుతున్నట్టు అనిపించేది. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ అన్నది ఉంటే అది మనిద్దరి ప్రేమ. మా అమ్మ నాకు ఈ నేర్పించిన టీచర్ అయితే నువ్వు నాకు ఐ లవ్ యూ నేర్పించిన టీచర్. నా పేరుని నీ పేరు పక్కన పెడతాను. ఆ పేరుకి ఉసురై ఉంటావా?